హలో అండ్ వెల్కమ్. క్రీస్తు నిత్యుడైతే క్రైస్తవ్యం నిత్యమే. క్రొత్త నిబంధన హెబ్రీ 7లో మెల్కీసెదెకును నిరంతర యాజకునిగా మనం చూస్తాం. నీతి సమాధానాలకు రాజు, మరి తల్లిదండ్రులు లేని, జీవన్ మరణాలు లేని దేవుని కుమారుడైన క్రీస్తును పోలి ఉన్నాడని కనుగొంటాం. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చినట్లు కూడా మనకు కనబడుతుంది. అదే హెబ్రీ 7లో క్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున నిరంతర యాజకునిగా వారిని రక్షింప శక్తిమంతుడుగా అగుపడతాడు. హెబ్రీ 5 కూడా క్రీస్తును నిత్య యాజకునిగా ఊటంకిస్తుంది. మెల్కీసెదెకు క్రీస్తు వలె నిత్య యాజకుడైన రాజుగా బైబిల్ పేర్కొంటుంది. కాబట్టి క్రీస్తు నిత్యము, క్రైస్తవం కూడా నిత్యమే. పాత నిబంధన క్రైస్తవులకు తెలుసా? యెహోవా దేవుడు క్రీస్తు ప్రభువుకు నిరంతర యాజకుడుగా ఉందని సెలవిచ్చిన వాక్కును కీర్తనలు 110లో మనం గమనిస్తాం. క్రీస్తు అబ్రహాముకు ముందటివాడు.